మేడం మనం సబ్స్క్రైబర్స్ కాల్ చేశారు. చాలామంది ఎక్కువ భార్యల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే తన భార్య వెళ్తుంది, గొడవ పడో కామన్గానే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తను వస్తుందా రాదా, అంటే పెద్ద మనుషుల దగ్గరికి రాదు, తను అంటే ఇక్కడ ఉండడానికి ఇష్టం ఉందా లేదా, ఒకవేళ డైవర్స్ కావాలా అనేది ఏ క్లారిటీ లేకుండా ఉంటున్నారట. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి మేడం? భార్య గొడవ పడో లేదు అని అంటే అసలు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకుందాం. కొన్ని రోజులు చూస్తారు, పెద్ద మనుషుల దగ్గరకో ఎవరి పెళ్లి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు. వాళ్ళ దగ్గరికి కూడా తను రాలేదు, రెస్పాన్స్ ఏది ఇవ్వడం లేదు, అసలు తన ఉద్దేశం ఏంటో మీకు తెలియట్లేదు. అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఒక నోటీస్ ఇప్పియండి. లేదు అని అంటే నా భార్య నాకు కావాలి, వితౌట్ నో రీజన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది అని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయండి. ఓకే, దానికి కూడా ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుందాం. ఓకే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు నడుస్తూ ఉంటుంది, డెఫినెట్గా కోర్టుకి అప్రోచ్ అవ్వాలి. ఓకే, డెఫినెట్గా అప్పుడు దాంట్లో కోర్టు ఈ పూర్వాపరాలు, ఈవిడ ఎందుకు వెళ్ళింది, అసలు ఏ రీజన్తో వెళ్ళింది, నిజంగా వితౌట్ నో రీజన్ వెళ్ళిందా, ఏం పెద్ద సమస్య ఏం లేదా అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ ఆర్సీఆర్ కేసు ఏదైతే ఉందో అది అలౌ చేస్తారు. భార్య మళ్ళీ కాపురానికి రావాల్సింది. లేదు, ఆర్సీఆర్ కేసు అలౌ అవ్వలేదు, అప్పుడు నెక్స్ట్ మీరు డివోర్స్కి వెళ్ళచ్చు. ఓకే, అంతేగాని వస్తుందా రాదా, ఈవిడ మనసులో ఏముందో చెప్తుందా చెప్పదా అని ఆలోచనలో ఉంటే అవే ఏళ్ళు దాటిపోతాయి. ఓకే, కాంప్రమైజ్కి వస్తుంది అని అంటే ఎవరు కూడా విడగొట్టాలనుకోరు. వైఫ్ అండ్ హస్బెండ్ని ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఫస్ట్ వాళ్ళని కలపాలనే చూస్తాడు, రికన్సైల్ చేయాలనే చూస్తారు. మరీ వీళ్ళని కలపలేం మనము, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, లేదు స్టబన్గా ఉన్నారు పార్టీస్, మేము కలవనంటే కలవము అని ఒక 2-3 సార్లు కౌన్సిలింగ్ ట్రై చేసిన తర్వాత వాళ్ళకి మీరు డివోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, దేనికి మీరు సిద్ధపడుతున్నారు అని క్లయింట్ ఏం చెప్తే దాని ప్రకారమే వెళ్తూ ఉంటారు.